దేని కొరకు అయ్యప్ప స్వామి దీక్ష చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి. మీ దగ్గర ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా. ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను నేను అలా కొంతమందిని అడిగి చూశాను. వాళ్ళు నాతో ఏం చెప్తుంటారో తెలుసా అండి? అలా మాకు తెలిసిన వాళ్ళు వేసుకున్నారండి, నేను వేసుకుంటాను. లేకపోతే ఏం చెప్తారంటే 3 మాటలు వెళ్ళొచ్చారండి, ప్రతి ఏడాది అలవాటు, అందుకు 4వ మాట వేసుకున్నాను. అథవా ఇంకా ఏం చెప్తారంటే ఏదోనండి మామూలుగా ఉంటే అసలు నేను కొన్ని నిగ్రహించుకోలేను, ఏదో దీక్ష తీసుకుంటే కొంత నిగ్రహం కలుగుతుంది, మంచిదే, నేను దాన్ని ఎంత మాత్రం దోషం పట్టనిసమండి. ఎందుకో తెలుసా? కనీసంలో కనీసం తను ప్రయత్నం చేస్తున్నాడు, స్వచ్ఛందంగా తనని తాను క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు దానికి నవ్వితే అతను ఎవరికి చెప్పుకుంటాడు? అది నవ్వే విషయం కాదు, శ్లాఘించవలసిన విషయం. శహబాష్ నాన్న, ముందుకెళ్ళు, చక్కగా 40 రోజులు కాదు తర్వాత